హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన పాయసంని మిల్లెట్స్‌తో ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక అరకప్పు ఫాక్స్‌టైల్ మిల్లెట్ అదేనండి కొర్రలను తీసుకుని వాష్ చేసుకుని కనీసం ఒక 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయలో సగం చిప్పని పగలగొట్టి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకుని కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని క్లాత్ సహాయంతో లేదా ఇలా టీ స్ట్రైనర్‌తో కొబ్బరిలోని పాలను సపరేట్ చేయాలి. ఇలా వడకట్టిన కొబ్బరిని మరొకసారి మిక్సీ జార్‌లోకి వేసి మరికొన్ని వాటర్ పోసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టి కొబ్బరి పాలను తీసుకోవాలి. వాటర్ ఎన్ని పోయాలి అంటే కనీసం మీరు తీసుకునే కొబ్బరికి 3-4 రెట్లు ఎక్కువ వాటర్ పోయాలి. ఇలా వడకట్టిన పాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని నేతిలో దోరగా వేయించండి. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే పిస్తా పప్పును తీసుకున్నాను. ఇవి వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోవాలి. నేను ఎండు ద్రాక్షని దేనిలో వేసినా వాష్ చేసి వేస్తానండి. ఎందుకంటే ద్రాక్షలో చాలా కెమికల్స్ వాడతారు. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లో 1 కప్పు బెల్లాన్ని తీసుకుని కొన్ని వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు తినే తీపిని బట్టి బెల్లం తగ్గించడం లేదా పెంచడం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో ముందుగా నానబెట్టుకుని వడకట్టుకున్న మిల్లెట్స్ను వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిల్లెట్స్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను పోసుకోవాలి. ఎన్ని పోసుకోవాలి అనేది మీకు పాయసం ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1 గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల పాలను తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. పాలు సరిపోకపోతే మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొబ్బరి పాలే కాకుండా మీరు నార్మల్ పాలను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మిల్లెట్స్ ని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మిల్లెట్స్ వండే ముందు 1 గంట నానబెట్టి కుక్కర్ లో వండేస్తారు. అలా అస్సలు చేయకూడదండి. మనం ఏ మిల్లెట్స్ తో వంట చేసినా ఖచ్చితంగా మినిమం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా మిల్లెట్స్ దగ్గర పడిపోయాయి. ఉడికాయో లేదో ఇలా చేతితో ప్రెస్ చేసి చూసుకోండి. దీనిలో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకుని పాయసంలో పోసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పడకుండా ఉంటుంది. బెల్లం మొత్తం పాయసంలో కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేయాలి. 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి దీనిలో కొద్దిగా యాలకుల పొడిని అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అలాగే ఆరోగ్యవంతమైన మిల్లెట్స్ పాయసం రెడీ అయిపోయినట్లే. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.